డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్. నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రధానమంత్రి గారు క్రిస్మస్ ఆరాధనలో పార్టిసిపేట్ చేయొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ ఆరాధనలో పార్టిసిపేట్ చేయొచ్చు. మనకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా క్రిస్మస్ ఆరాధనలో పార్టిసిపేట్ చేయొచ్చు. నాయకులుగా, దేశ నాయకులుగా వీళ్ళు మాత్రమే ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ వారి కింద ఉన్నటువంటి వారందరినీ కూడా, అంటే నాయకులుగా ఉన్న వారు మిగతా వారందరూ కూడా మరి క్రైస్తవం పైన విరుచుకుపడుతున్నారు. ఎందుకు, ఏం జరుగుతుంది తెలుసుకుందాం. हम क्रिसमस को सेलिब्रेट करते हैं और जीसस को याद करते हैं ताकि हम इन मूल्यों को अपने जीवन में उतार सके. मैं मानता हूं ये हमारी व्यक्तिगत जिम्मेदारी भी है, सामाजिक दायित्व भी है और एज अ नेशन भी हमारी ड्यूटी है. आज देश गौरव న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, సవిత గారు, గౌరవనీయులు రెవరెండ్ పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యిందువు, నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమలే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. రాష్ట్ర ప్రకటన డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల. అందుకే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు, ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది. క్రిస్టియన్ సమాజం ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండుగ అని చెప్పి మనందరం కూడా ఈ వీడియోకు స్వాగతం పలుకుతున్నాను. రైట్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఈ సమయంలో గమనించండి, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోప్ దగ్గరికి వెళ్తాడు, క్రిస్మస్ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తారు, బిషపుల ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, పాస్టర్స్ ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, చర్చి దగ్గరికి వెళ్తారు. అలాగే మనకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా చర్చిల దగ్గరికి వెళ్తారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు.
అలాగే పాస్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. క్రిస్మస్లోనే కాదు, దైవ సేవకుల యొక్క బర్త్డేలు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యమంత్రిగా వారి పని అది జరిగిస్తూ ఉంటారు. పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా క్రిస్మస్కి వెళ్తాడు, పాస్టర్స్ కానీ బిషప్స్ దగ్గర కానీ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో అంటే, నాయకులు అలాగే దేశ ప్రధానులు కూడా క్రైస్తవ్యాన్ని ప్రేమిస్తూ ఉంటారు, క్రైస్తవం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ కింద ఉన్నటువంటి వారందరూ కూడా, కొన్ని సంస్థలు కలిసినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే క్రిస్మస్ ఆరాధనలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, క్రిస్మస్ సువార్తలను డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు, జరుగుతున్నప్పుడు కొట్లాటలు తీసుకొస్తూ ఉంటారు. సో దేశ ప్రధానిగా మరి ఒక ప్రధానమంత్రి పోప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి క్రిస్మస్ ఆరాధనలో పార్టిసిపేట్ చేసినప్పుడు వారి ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వమే కదా మన భారతదేశంలో యాక్టివ్గా పనిచేస్తుంది. సో నాయకులు గౌరవించినప్పుడు నాయకత్వాన్ని కూడా మీరు గౌరవించాలి కదా. నాయకుడు ఒక విధానాన్ని, నాయకత్వం కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మోదీ గారి యొక్క నాయకత్వాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. ఓకే, సో మేము వారిని ప్రేమిస్తున్నాం, వారిని గౌరవిస్తున్నాం కాబట్టి వారిని ఆహ్వానించినప్పుడు వారు వస్తున్నారు. అలాగే మన దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తూ ప్రేమిస్తున్నప్పుడే వారు కూడా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే వస్తున్నారు. సో ఏ ముఖ్యమంత్రులైనా, ఏ ఎమ్మెల్యేలైనా, ఎవరినైనా సరే అందరినీ గౌరవించినప్పుడు మరి గౌరవప్రదమైనటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా గౌరవంగా నడుచుకున్నప్పుడు ఆ ప్రభుత్వం నుండి బయటకు వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అలాగే గౌరవించి నడుచుకోవాలి కదా. అలా నడుచుకోకుండా క్రైస్తవం మీద దుమ్మెత్తిపోయటం, క్రైస్తవం మీద తిట్టడం, క్రైస్తవుల్ని నానా రకాలుగా మాట్లాడటము, కొన్ని విధానాలుగా మరి అవమానించటాలు, యేసుక్రీస్తు వారిపైన నిందలు వేయటాలు, ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సో ఇంతకుముందు మన తెలుగు రాష్ట్రం పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవ ముఖ్యమంత్రి వచ్చి ఎన్నో అవమానకరమైనటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఆ ప్రభుత్వం పైన చాలా వరకు ఇలాగనే మాట్లాడారు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనందరం కూడా ఒకవేళ గౌరవించుకోదగినటువంటి వారుగా ఉంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, వాళ్ళని పొడి చేస్తాం, వీళ్ళని పొడి చేస్తాం, ఈ మతం వద్దు, మా మతమే ఉండాలి, మేమే ఉండాలి అన్నప్పుడు మరి దేశ చట్టం, మన భారతదేశ చట్టాన్ని రూల్ చేస్తున్నటువంటి మరి ప్రధానమంత్రి, చట్టాన్ని రూల్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కదా, వీరందరూ కూడా మరి గౌరవిస్తున్నప్పుడు, చట్టాన్ని గౌరవించినప్పుడు ఇలా మతాన్ని కూడా గౌరవించాలి కదా. అర్థమవుతుందా? సో ప్రభుత్వం గనుక ఒక దాన్ని ద్వేషించినప్పుడు దాన్ని అందరూ ద్వేషించినా పర్లేదు, కానీ చట్టం గౌరవిస్తున్నప్పుడు చట్టంతో పాటు మీరు కూడా గౌరవించాలి కదా. మీరు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మనకి మత స్వేచ్ఛ 18 years దాటిన తర్వాత మత స్వేచ్ఛ ఉంది, ఎవరు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు అని మనకు చట్టం ఇస్తూ ఉంది. ఈ మతంలోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రాంతాలకు, మన మహారాష్ట్ర వెళ్తాం, అక్కడ రొట్టెలు తింటారు, ఎక్కువగా జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. అలాగే మనం చెన్నై ప్రాంతానికి వెళ్తే ఇడ్లీ సాంబార్ ఎక్కువగా తింటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రైస్ ఎక్కువగా తింటూ ఉంటారు. మహారాష్ట్రలో అందరూ రైస్ తినాలి, రొట్టెలు తినొద్దంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి అది అలవాటైపోయింది, భోజనం అలా అలవాటైపోయింది. మేబీ వాళ్ళు మారచ్చు కూడా. కాబట్టి మార్చకుండా ఉండడానికి మనమెవరు? కాబట్టి మరి ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి, ప్రధానమంత్రులు గౌరవిస్తున్నారు, ముఖ్యమంత్రులు గౌరవిస్తున్నారు, మధ్యలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు చూసారా, వీళ్ళకి మాత్రమే కొట్లాట్లు అవుతాయి. అంటే మీకు ప్రధానమంత్రి గౌరవిస్తున్నట్టు కానీ ముఖ్యమంత్రి గారు గౌరవిస్తున్నట్టు మీకు కనిపించట్లేదా? ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఇగో క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, అట్లా ఇట్లా అన్నారు. మరి ఇప్పుడు హైందవ మరి ముఖ్యమంత్రి గారు కదా చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైందవులే కదా, అయినప్పటికీ కూడా వారు గౌరవిస్తున్నారు. అందుకే నేనేమంటానంటే, మన భారతదేశంలో మనమందరం కూడా ఒక విధానంగా కలిసిమెలిసి ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఒక నిమిషంలో ఇక్కడ గరికెపాటి ఒక మాటను తీసుకొస్తున్నారు, వారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఒకసారి అక్కడ వెళ్దాం, ఆ విషయాన్ని నేర్చుకోవడానికి వీడియో మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే
తప్పకుండా వెయ్యండి. ఆవిడ నేరమే చేసింది. లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మీలో ఏ తప్పు చేయని వాడు ఎవడో ముందు రాయి వేయమన్నట్టు. ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు, రాళ్లన్నీ కింద పడ్డాయి. ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాట అలా ఉంటాయి, అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు. ఎంతటి మహానుభావుడండి! మతం ఏదైతే, దేశం ఏదైతే అండి, నీతి నేర్చుకోవడానికి ముందు ఆ వేశ్య ఆ మోకాళ్ళ మీద కూర్చుని ఎంత బాధపడి ఉంటుంది, ఎంత పశ్చాత్తాపడి ఉంటుంది. ఆవిడ వృత్తి దోషం అనిపిస్తే ఆవిడ ఎస్, చూశారు కదా, గరికపాటి చాలా చక్కగా యేసుక్రీస్తు అని వివరించారు. అలాగే మనము మరొక విషయాన్ని కూడా చూడాలి ఇక్కడ. ఏంటి ఆ విషయం అంటే, మరి నాకెంతో ఇష్టమైనటువంటి వక్త, చాలా ప్రేమైనటువంటి స్నేహితుడుగా ప్రజలందరికీ మరి చాలా చక్కగా వివరించే చిన్నజీయర్ స్వామి గారు, వారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే నేను అనేది ఏంటంటే, మత గురువులు కూడా క్రైస్తవాన్ని ప్రేమిస్తున్నారు. చూద్దాం ఒకసారి. ముందుగా ఆ వీడియో చూసాక మాట్లాడుకుందాం. ఎస్, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కదా, ఇవాళ క్రిస్మస్ పండగ కూడా. మనతో పాటు వాళ్ళు కూడా పండగ చేసుకుంటూ ఉండేటటువంటి ఆ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మంచి జరగాలి, వాళ్ళకి ఈ మనతో పాటు కలిసి చక్కగా ఉండగలిగేటటువంటి ఒక అవకాశం, ఒక వ్యవస్థ వాళ్ళకి చక్కగా భగవంతుడు ప్రసాదించాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. సాధారణంగా ఈ దేశం, మన భారతదేశం, అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి ఎవ్వరికీ లేదని లేకుండా పుష్పక విమానంలాగా చోటిచ్చినటువంటి దేశం ఇది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, చరిత్ర కాలం నుంచి కూడా అట్లా అందరినీ ఆదరించినటువంటి మాతృదేశం ఇది. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా అందరినీ కూడా అమ్మ ఆదరిస్తుంది, తన ఒడిలో చేర్చుకుంటుంది. ఆ చేర్చుకున్న తర్వాత పిల్లలంతా కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటుంది. ఒకరినొకరు జబర్దస్తి చేసి ఒకరినొకరు అణిచే ప్రయత్నం చేయకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటుంది. కానీ మనకి చరిత్రలో అప్పుడప్పుడు సన్నివేశాలు కనిపిస్తాయి. చూశారు కదా, వారు కూడా మనమందరం కలిసిమెలిసి ఉండాలి, ప్రార్థించాలి, సహకరించాలి అన్నట్టుగా ఆయన చాలా చక్కగా వివరించారు. అర్థమవుతుందా? కానీ కొంతమంది ఉన్నటువంటి వారు, కొన్ని సంస్థల పేరుతో ఉన్నటువంటి వారు మాత్రమే క్రైస్తవ్యం పైన నిత్యము దాడి చేస్తున్నారు. బైబిల్కి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో కానీ ఎన్ని దాడులైనా ఎదుర్కోగలదు, ఎన్ని దాడులైనా ఎదుర్కోగలదు, ఎంతమందినైనా ఎదిరించగలదు. అది ఎదిరించుకుంటూ, సహించుకుంటూ, భరించుకుంటూ తన గమ్యస్థానం చేరేంత వరకు అది ఆగదనమాట కదా. చిన్నజీయర్ స్వామి గారు చాలా చక్కగా చెప్పారు, గరికపాటి గారు కూడా చాలా చక్కగా చెప్పారు, మరి మోదీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. నేను వర్షిప్ చేస్తాను, క్రిస్మస్ ఆరాధన నేను చేస్తాను. మనము చూస్తే చక్కగా కీర్తన గ్రంథము 27వ అధ్యాయము చంద్రబాబు నాయుడు గారు చదివారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను ఆయన నడిపించును. సో వండర్ఫుల్, బ్యూటిఫుల్గా చదివారు ఆయన. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, క్రైస్తవ్యాన్ని ప్రేమించండి, ప్రేమించండి, క్రైస్తవ్యాన్ని ఆదరించండి, తప్పుగా ఖండించండి. నేనేమంటలేదు నా విషయంలో. ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవ్యం తప్పు చేశారు, తప్పే. హైందవీలు తప్పు చేస్తే తప్పే, ముస్లిమ్స్లో తప్పు చేస్తే తప్పే. ఇప్పుడు ఒక వీడియో చూశాను నేను. ఏం వీడియో చూశానంటే, ముస్లిమ్స్ దాన్ని ఏమంటారు, శారీస్, ముస్లిమ్స్ శారీస్ బట్టలు ఇస్తే దాన్ని తీసుకువెళ్ళి హైందవ వక్తలు, పూజారులు మరి అంగీకరించి తీసుకుంటున్నారు. అక్కడ స్నేహభావం చూపిస్తున్నారు అక్కడ. ఓకేనా? సో ఆ సందర్భం ఒకసారి చూద్దామా? ఆ వీడియో కూడా మేబీ నేను ప్లే చేస్తాను, చూద్దాం ఒకసారి. చూసారు కదా, ముస్లిమ్స్ హైందవ వక్తలకు అంటే పూజారులకు
ఆ బట్టలు, పట్టు వస్త్రాలు కావచ్చు మేబీ. సో అవి ఇచ్చినప్పుడు అవి తీసుకువెళ్ళి హిందూ దేవీ దేవతల దగ్గర పెడుతున్నారు. సో వాళ్ళని గౌరవిస్తున్నారు. ఇలాంటి గౌరవించుకునే మధ్యలో గౌరవించుకోవటం లేకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకునే మధ్యలో కొంతమంది చిచ్చు పెడుతున్నారు, కొంతమంది అగౌరవపరుస్తున్నారు, కొంతమంది అన్యాయంగా మాట్లాడుతున్నారు, కొంతమంది అన్యాయంగా నిందలేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ టోపీ పెట్టి, లేకపోతే ఇక్కడ ఈ విగ్రహం మీద టోపీ పెట్టి, క్రైస్తవ సీజన్లో అంటే క్రిస్మస్ సీజన్లో ఇలా పెట్టి గొడవలు పెట్టడం, ముస్లిం సీజన్లో అలా చేసి, కొంతమంది హైదరాబాద్లో కూడా గుళ్ళలను కోలుగొట్టి తన్నేసి అజ్జేసి చివరికి అలా గొడవలు పెట్టడం. సో ఇవన్నీ ఏమవుతుందంటే మత సామరస్యాన్ని కాపాడుకోలేక మరి మనందరం కూడా మనకు మనమే కొట్లాట చేసుకునే అటువంటి స్టేజ్కి వస్తున్నాం. ప్రేమటువంటి స్నేహితులారా, నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, ఎవరైనా కానివ్వండి, మనుషులైతే చాలండి. మనిషి అయితే చాలు. మనిషి ఒక భక్తిపరుడైతే చాలు. మనిషి ఒక భక్తిపరుడైతే ఇంకొక వ్యక్తిని అసహించుకోడు. భక్తి అంటే దేవుని మీద ప్రేమ కలిగినోడైతే, దేవుని పైన ప్రేమ ఉన్నోడైతే ఇంకొక వ్యక్తిని ద్వేషించడండి. అది ఏ రిలీజియన్ అని కానివ్వండి. ఒక వ్యక్తికి కావాల్సింది భక్తి కావాలి. బైబిల్లో ఒక మాట ఉంది, భయము భక్తి కలిగి ఉండండి. భయం ఉండాలా, 2 భక్తి కూడా ఉండాలా. కాబట్టే క్రైస్తవ్యాన్ని ఇన్ని మాటలు అంటున్నా, ఇన్ని తిట్లు తిడుతున్నప్పటికి కూడా, ఇన్ని అవమానాలు చేస్తున్నప్పటికి కూడా ప్రతి ఒక్కరూ సహించుకుంటూ భరించుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్నటువంటి మరి మీ అందరికీ కూడా నేను తెలియజేసే విషయం ఏంటంటే, మనకు ఒకప్పుడు బండి సంజయ్ గారు ఉండేవారు కరీంనగర్. సో వారు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చాలా వరకు వాళ్ళు మారిపోయారు. అలాగే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీ కూడా రాజసింగ్ గారు ఉన్నారు. సో వారు కూడా చాలా చక్కగా వాళ్ళు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజ్లో, వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధిలో వాళ్ళు క్రమంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. సో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు కూడా సామరస్యంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేనేం చెబుతున్నా, తెలియకపోతే ఓకే, తెలుసుకోవటంలో తప్పులేదు కదా. కాబట్టి మనుషులుగా మనం ఒకరొకరు గౌరవించుకుందాం. ముందు మనకున్నటువంటి ఆ రిలీజియన్స్ని పక్కన పెడదాం. మనుషులుగా మనం ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం. ప్రేమిస్తే తప్పే ఉందండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు మనిషితో ఫ్రెండ్షిప్గా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు కొంతమంది యొక్క పాపాలను క్షమిస్తారు, తప్పులు చేసినప్పటికీ కూడా క్షమిస్తారు. కొట్లాడరు, లేకపోతే పోట్లాడరు కదా. క్రిస్మస్ కంటే ముందు రోజు అనుకుంటాను ఒక వీడియో చూశాను నేను. అక్కడ ఆడవాళ్ళని ఆ కర్రకు కట్టేసి పైన ఏదో పెట్టేసి అదేదో పోస్టర్ పెట్టారు. పోస్టర్ పెట్టి కొంచెం గొడవ చేసినట్టుగా చూశాను నేను ఆ వీడియో. చూసారా? ఆడవాళ్ళని గౌరవించాలన్నా కనీసం ఆ మనసన్న లేకుండా అలా చేశారు. బైబిల్ ఏం తెలియజేస్తుందా? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెబుతుంది. మంచి మనస్సు కలిగి ఉండాలి సార్ మనం. ఒకవేళ ఏ ధర్మమైనా మంచి ధర్మము, ఏ ధర్మమైన మంచిదా, ఈ ధర్మమే ఉండాలంటే రూల్ ఏమున్నా సార్? ఏ ధర్మమైన మంచి మార్గం, ఏ ధర్మమైన మంచి మాటలు, ఏ ధర్మమైన మంచి మనస్సు, ఏ ధర్మమైన మంచి శ్రేష్టమైన ఆరోగ్యం, ఏ ధర్మమైన మంచి భోజనం, ఏ ధర్మమైన మంచి మనస్సాక్షి మనందరికీ కలిగి ఉంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తావు. బైబిల్ ఏం తెలియజేస్తుంది తెలుసా? కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తానంటున్నావు, కనిపించే నీ సహోదరుని కానీ ప్రేమించకపోతే నువ్వు మాట్లాడిన మాట అబద్ధం అంటుంది బైబిల్ అండి. ఏ మాట అంటుంది? కనిపించని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఐ లవ్ హిమ్ గాడ్ అన్నావు అనుకో, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అన్నావు అనుకో, బట్ కనిపించే నీ ఎదురుగా ఉన్నటువంటి సహోదరుడు కానీ, నో రిలీజియన్, అతను మనిషే కాదా, వ్యక్తే కాదా, పశువా, జంతువా, ఏదైనా సరే దేవుని ప్రేమిస్తున్నాననేవాడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించాలి. ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రేమించకుండా కనిపించని దేవుడిని, ఎదురుగా లేనటువంటి వ్యక్తిని, లేకపోతే కనిపించని ఆ దేవుడిని ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం. చూసారా? నేను అదే చెబుతున్నాను ఇప్పటి వరకు కూడా. మనందరం కూడా ఒకే తండ్రి సృష్టించినటువంటి పిల్లలం. మనం తెలుసుకుందాం, తప్పే ఉంది, ఆగుదాం, సంతోషించే ఓపిక పడదాం.
కాబట్టి ఈ ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు దయచేసి ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరు ఒకసారి ఒక మంచి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఒక మంచి మనసు పెట్టి ప్రతి ఒక్కరిపైన మీ ఆలోచన కేంద్రీకరించండి. మనం ఇలా తప్పు చేస్తున్నామా? మన నాయకులు వెళ్తున్నారు, మన సీఎం వెళ్తున్నాడు, మన పిఎం వెళ్తున్నాడు, మన మంత్రులు వెళ్తున్నారు. ఓకేనా? సో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు అంటే రాజకీయం కాబట్టి వెళ్తున్నారు అంటున్నారేమో. రాజకీయం అక్కడ చూడొద్దు మనం, గవర్నమెంట్. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, మేబీ ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. నేను మాట్లాడేది అది. మంత్రులు, ప్రధానమంత్రులు, సీఎం చైర్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ మారొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు, వారు కూడా మారిపోవచ్చు. నేను చెప్పేది మనుషుల గురించి కాదు, పదవుల గురించి, రైట్స్ గురించి, అధికారముల గురించి, మంత్రి, ప్రధానమంత్రి అనే ఒక పదవుల గురించి మాట్లాడుతున్నాను. అంటే చట్టం ప్రతి మతాన్ని గౌరవిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. మోదీ గారు గౌరవిస్తున్నారని కాదు, ఇక్కడ చట్టం గౌరవిస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదని చెబుతా ఉంది. కాబట్టి మనందరం కలిసిమెలిసి ఉంటే తప్పులేదు కదా. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరి మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. అదండి విషయం. నేనేమంటున్నానంటే, కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే, కనిపించని మతాన్ని ప్రేమిస్తున్నానంటే, కనిపించని వ్యక్తిని నేను ఫాలో అవుతున్నానంటే, అసలు కనిపించే వ్యక్తిని గురించి ఒకసారి ఆలోచన చేయాలనేదే నా ఆలోచన. కనిపించే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచన చేయి. సో ఇది టార్గెట్ కాదు మనకి, అదొక టార్గెట్ కాదు, ఇదొక టార్గెట్ కాదు, కులం ఒక టార్గెట్ కాదు, మతం ఒక టార్గెట్ కాదు, లేకపోతే దేవుడు ఒక టార్గెట్ కాదు. అర్థమవుతుందా? కనిపించే వ్యక్తిని మనం ఏం చేద్దామన్నది ప్రాముఖ్యమైనది. గౌరవించాలా, గౌరవించకూడదా? ఒకవేళ తప్పు చేస్తే యేసుక్రీస్తు గారు చెప్పారు కదా, ఇప్పుడు గరకపాటి గారు చెప్పారు, మీరు పాపం చేయనోడు ఎవడో ముందుగా రాయి వేయండి అంటే ఎవరో రాయి వేయలేదట. ఆ తర్వాత ఆయన వచ్చి అక్కడ చెబుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, నేను కూడా మీ పైన రాయి వేయను, క్షమించేశానని చెప్పాను. కాబట్టి అలాంటి క్షమాగుణం ప్రతి ఒక్కరికి కూడా మన ఇండియాలో ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తూ, ముందుగా మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కొంచెం వీడియో లేట్ అవుతా ఉంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాలు తెలియజేస్తూ, మరి బెరాక్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ ఇండియా పక్షాన మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. సో మీరు విజిట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. బట్ మీరందరూ కూడా మంచి మనసాక్షి కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని వీక్షించిన మీ అందరూ కూడా శుభాలు తెలియజేసుకుంటూ ఈ నా మాట ముగిస్తాను.